దైవమా నాయన్న శ్రీరామ నా పాలి దైవమా నాయన్న శ్రీరామ నా పాలి దైవమా నాయన్న శ్రీరామ నా పాలి దైవమా నాయందు దయలేక నన్నిలా ఉంచితివా నాయందు దయలేక నన్నిలా నుంచితివా నాయందు దయలేక నన్నిలా ఉంచితివా నాయందు దయలేక నన్నిలా ఉంచితివా ఈ ఇల్లు నాకేలా ఈ రాజా సుఖమేలా 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 మాయా కాని బాధ భజన చేయుచుండు మాయా కాని బాల భజన చేయుచుండు మాయా కాని బాధ భజన చేయుచుండు మాయా కాని సర భజన చేయుచుండు నీవు లేని చోట నేనొక్క దినముండా 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 నీ సాటి ఎవరైనా లోకమందున గలరా నీ జాతి ఎవరైనా లోకమందున గలరా నీ సాటి ఎవరైనా లోకమందున గలరా నీ జాతి ఎవరైనా లోకమందున గలరా ఈవేళ నిన్ను విడచి నిమిషముండగలేను ఈవేళ నిన్ను విడిచి నిమిషముండగలేను ఈవేళ నిన్ను విడచి నిమిషముండగలేను ఈవేళ నిన్ను విడిచి నిమిషముండగలేను నీ సేవ చేసదను నిక్కముగా శ్రీరామ నీ సేవ చేసెదను నిత్యముగా శ్రీరామ నీ సేవ చేసదను నిక్కముగా శ్రీరామ నీ సేవ చేసెదను నిత్యముగా శ్రీరామ నాయన్న శ్రీరామ నా పాలి దైవమ నాయన్న శ్రీరామ నా పాలి దైవమ తలించు గద్దించండి ఆహా నన్ను గన తండ్రి ఆహా జనక నన్ను మరసి ఉంటివా నీవు నేనెట్లు తాళగలను నాయన నన్ను గన తండ్రి ఇలలో ఆహా నాయన గారు మమ్మ మర్చిపోతిరా తండ్రి నేను ఎట్లా జీవించగలను రాఘవ రామచంద్ర మన మన పురమునకు పోదాము పదం తండ్రి ఆజ్ఞను చిరమున దాల్చి వచ్చి తండ్రి ఆజ్ఞను చిరమున దాల్చి వచ్చి పతిని నెరవేర్చుకొననీయ పట్టణమందు మరుల పురంబుకు కరిగిన చిరమెత్తి పజలమే ములగాంచగా వాలంబాడు తమ్ముడా నేను తండ్రి వాక్కునకు నిలిచి పురంబునకు రాజాలను కదా నేను వచ్చే వరకు రాజ్యమును పాలించుచుండుము కేశవని కోపము నా మీద చేసితని కపకీర్తియుగాదా కేశవని కోపము నా మీద చేసిదని కపకీర్తియుగాదా కేశవని కోపము నా మీద చేసితని కపకీర్తియుగాదా కేశవని కోపము నా మీద చేసిదని కపకీర్తియుగాదా రామ 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 సీత నా మొరని చెవులకు వినరాదా 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 శ్యామలాంగనికి మర్యాద శ్యామలాంగనికి మర్యాద శ్యామలాంగనికి
అన్నయ్య తమ్ముడా, అటులైనా నేను ఒక ఉపాయము చెప్పేదా వినుము. నా యొక్క పాదుకలను కొనిపోయి పీఠమునందు ఉంచి నీవు నందిగామమున నివసించుము. నేను మరల అచ్చు వరకు రాజ్యమును పాలించుచుండుము. అన్నయ్య నీవు అనువిధముగానే రాజ్యమును పాలించదు. ఇదే గాన పోవుచున్నా. ఒక మనవి 14 సంవత్సరములు ఒక్కరోజు దాటిన నువ్వు రాణి ఎడల నేను కారణం పేర్చి హావుతూ అయ్యేదను. సహోదరా, 14 సంవత్సరములకు తప్పక తిరిగి వచ్చేదను. ఇదిగో చేకొనుము. ఇట్లా ఇట్లా పట్టుకో. దొరికెను 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 నేటికి దొరికెను 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 నేటికి దొరికెను 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 నేటికి దొరికెను 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 నేటికి రామాని దర్శనము రామాని దర్శనము రామాని దర్శనము రామాని దర్శనము దర్శనము రాఘవని దర్శనము రామాని దర్శనము రాఘవని దర్శనము రామాని దర్శనము రాఘవని దర్శనము రామాని దర్శనము రాఘవని దర్శనము శివారము రా పాప విదారి అనివారం నా పాప విదారి శివారము రా పాప విదారి అనివారము నా పాప విదారి పాలించుము రా పావన శౌరి పాలించును రా పావన శౌరి పాలించుము రా పావన శౌరి పాలించును రా పావన శౌరి రామాని దర్శనము రాఘవని దర్శనము రామాని దర్శనము రాఘవని దర్శనము రామాని దర్శనము రాఘవని దర్శనము రామాని దర్శనము రాఘవని దర్శనము దొరికెను 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 నేటికి ఆ యొక్క భరతుడు నందిరాజ్యము పరిపాలించుచున్నాడు. ఇంకేందన్న 14 సంవత్సరాల దాకా నువ్వే రాజు అయింది. అయ్యా, ఇప్పుడు ఈ 14 సంవత్సరముల దాకా శ్రీరామచంద్రుడు లేని అయోధ్య నగరము, ఈ యొక్క నందిరాజ్యము నుండి అయోధ్య నగరము పరిపాలించుచున్నాడు. భరత రాజేంద్రునికే, భరత రాజేంద్రునికే. అయ్యా, పట్టాభిషేకం చెప్పు. గురుదక్షిణ ఎంత? 5,000, 1,000, 2,000, 16 చెప్పు. ఇక పట్టాభిషేకం మీ నుండి అబద్ధం ఆడకు. చెప్పు. తప్పని చెప్పు. చెప్పనా? తెల్లారైనా మంచిదే. ఎంత 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 అంటే అంత కాదు. చెప్పు. చెప్పనా? చెప్పను అడుగు. నది దాట మన వశమా, గంగా నది దాట మన వశమా ఘనమైన ఈ గంగా నది దాట మన వశమా, ఘనమైన ఈ గంగా నది దాటక మన వశమా కనుగొంటివా లక్ష్మణ ఈ గంగ నది, కనుగొంటివా లక్ష్మణ ఈ గంగా నది కనుగొంటివా లక్ష్మణ ఈ గంగ నది, కనుగొంటివా లక్ష్మణ ఈ గంగా నది కనుగొంటివా జానకి ఈ గంగ నది, కనుగొంటివా జానకి ఈ గంగా నది కనుగొంటివా జానకి ఈ గంగ నది, కనుగొంటివా జానకి ఈ గంగా నది దేవానా దేవతులకు జీవనమే ఈ గంగా, దేవానా దేవతలకు జీవనమే ఈ గంగా దేవానా దేవతులకు జీవనమే
గంగా జీవనమే ఈ గంగా పావనమాయిన గంగా జీవనమే ఈ గంగా పావనమాయిన గంగా కనుగొంటివా జానకి ఈ గంగ నది 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 కనుగొంటివా సోదరా 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 ఈ గంగ నది సురులకు మునులకు గరుడ గంధర్వ సురులకు మునులకు గరుడ గంధర్వులకు కాలకంటు చిరము పైన కాపురమే ఈ గంగా కాలకంటు శిరము పైన కాపురమే ఈ గంగా కాలకంటు చిరము పైన కాపురమే ఈ గంగా కాలకంటు శిరము పైన కాపురమే ఈ గంగా కాపురమే ఈ గంగా దాపునమాయిన గంగా కాపురమే ఈ గంగా దాపురమాయిన గంగా కాపురమే ఈ గంగా దాపునమాయిన గంగా కాపురమే ఈ గంగా దాపురమాయిన గంగా కనుగొంటివా లక్ష్మణ ఈ గంగ నది 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 కనుగొంటివా జానకి 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 ఈ గంగ నది రంగాది శ్రీరంగ రంగాడే ఈ గంగా గంగాది శ్రీరంగ రంగాడే ఇల్ల గంగా రంగాది శ్రీరంగ రంగాడే ఈ గంగా గంగాది శ్రీరంగ రంగాడే ఇల్ల గంగా సకల జీవులకెల్లా ఆధారమే ఈ 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 గంగా కనుగొంటివా జానకి ఈ గంగ నది 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 కనుగొంటివా లక్ష్మణ ఈ గంగ నది కనుగొంటివా జంగన ఈ గంగ నది కనుగొంటివా లక్ష్మణ ఈ గంగ నది కనుగొంటివా లక్ష్మణ ఈ గంగ నది సురులకు మునులకు గరుడ గంధర్వులకు సురులకు మునులకు గరుడ గంధర్వులకు సురులకు మునులకు గరుడ గంధర్వులకు సురులకు మునులకు గరుడ గంధర్వులకు ధరణి శ్రీ కల్పగురి హరి బాల కృష్ణులకు శ్రీ కల్పగురి హరి బాల కృష్ణులకు ధరణి శ్రీ కల్పగురి హరి బాల కృష్ణులకు శ్రీ కల్పగురి హరి బాల కృష్ణులకు కనుగొంటివా లక్ష్మణ ఈ గంగ నది 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 కనుగొంటివా జానకి 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 ఈ గంగ నది ఘనమైన ఈ గంగా నది దాట మన వశమా మైనా ఈ గంగా నది దాట మన వశమా చూడని అని ఏటి వాడ బహుగుణ సంపన్నుడరా బహుగుణ సంపన్నుడరా చూడని అని ఏటి వాడ
బహుగుణ సంపన్నుడరా మై తలుపుని భక్తుడరా అఖిల జన ప్రియుడనురా మై తలుపుని భక్తుడరా అఖిల జన ప్రియుడనురా ఏ వేళను గంగలోన నావ నడుపుతుండెదరా ఏ వేళను గంగలోన నావ నడుపుతుండెదరా జీవనయాధారమిదే చింతలేకనుండెదరా జీవనయాధారమిదే చింతలేకనుండెదరా ధరణి మసుర పాద పౌరి అల్లయనదు నాదు బాధ శాశ్వతిలో సరళయనదు నాదు భార్య సాధ్వి శిరోమణి వినరా ధరణి మసుర పాద పౌరి ధవలాంగుని నమ్మితిరా ధరణి మసుర పాద పౌరి ధవలాంగుని నమ్మితిరా గుహుడని అని ఏటి వాడ బహుగుణ సంపన్నుడరా అయ్యా సేవక నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నువ్వెవలే నీ పేరేం పేరు ఈ ఇద్దరున్నలు వీళ్ళు ఎవరు వీళ్ళ పేరేం పేరు వీళ్ళిద్దరు నా కొడుకులు నీ కొడుకులా నీ పేరేం పేరయ్యా నేను గుహుడని వాడను గుహుడనేటి గుళ్ళ వల్లనగా బెస్తవారు అవును నీ యొక్క నామము గుహుడు అవును అయ్యా మరి నీ భార్య పేరు నా భార్య పేరు సరళ ఈయన పేరేంది ఆయన పేరేంది నేను మొద్దు కట్టాడు వీడు రాయలింగాడు ఓహో ఇద్దరు మంచిగానే ఉన్నారు మీ ముగ్గురికైతే కలిసింది ఆ భగవంతుడి హైబ్రిడే అరే అదే మాటరా అదే అన్ని ఒక తీరుగానే ఉన్నాయి వీళ్ళు ఏం చేస్తారా మరి వీళ్ళు ఈ పట్టుకొచ్చి అమ్మకత్తారు వీళ్ళు అమ్మతోటి పోయి వీళ్ళు అమ్మతోటి పోయి అమ్ముకొస్తారు ఇక్కడ శనగాల్చేటోళ్ళు వీళ్ళేనా వీళ్ళే శనగాల్తారా వెళ్తాను గంగా నదిలో గణితమేసే గనుండరానే గుహుండరా 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 పాపర గుండల పట్టు కవచ్చరా పాపర గుండల పట్టు కవచ్చరా పాపర గుండల పట్టు కవచ్చరా పాపర గుండల పట్టు కవచ్చరా దొడ్డు మొట్టలో దొరకుట కష్టం దొడ్డు మొట్టలో దొరకుట కష్టం దొడ్డు మొట్టలో దొరకుట కష్టం దొడ్డు మొట్టలో దొరకుట కష్టం ఒడిశన కొక్కుల ఉలోలకించరా ఒడిశన కొక్కుల ఉలోలకించరా ఒడిశన కొక్కుల ఉలోలకించరా ఒడిశన కొక్కుల ఉలోలకించరా పండరొయ్యలో పవన్లకించరా పండరొయ్యలో పవన్లకించరా పండరొయ్యలో పవన్లకించరా పండరొయ్యలో పవన్లకించరా కొర్రమట్టలో కొమట్లకించరా కొర్రమట్టలో కొమట్లకించరా కొర్రమట్టలో కొమట్లకించరా కొర్రమట్టలో కొమట్లకించరా దొడ్డు మొట్టలో దొరగారికించరా దొడ్డు మొట్టలో దొరగారికించరా దొడ్డు మొట్టలో దొరగారికించరా దొడ్డు మొట్టలో దొరగారికించరా పండరొయ్యలో పవన్లకించరా పండరొయ్యలో పవన్లకించరా పండరొయ్యలో పవన్లకించరా పండరొయ్యలో పవన్లకించరా ఎట్లైన పోయదయంలాడ ఎట్లైన పోయదయంలాడ అంగడి ఎట్లైన పోయదయంలాడ అంగడి ఎట్లైన పోయదయంలాడ అంగడి కొంటకొనండి కొసరైదయ్యా కొంటకొనండి కొసరైదయ్యా కొంటకొనండి కొసరైదయ్యా కొంటకొనండి కొసరైదయ్యా గంగా నదిలో గణితమేసే గనుండరానే గుహుండరా గంగా నదిలో గణితమేసే గనుండరానే గుహుండరా
అత్తి అత్తి రా, రా, రా. ఓ వాళ్ళ పొద్దుల ఓ ఆయన ఏమైంది ఏం తీసుకోరాదు ఏ, ఏమైనా నిన్న అమ్మగారు నా తెచ్చేసాము, అమ్మినా ఆడాయా? ఓ అరకిలో తీసుకోరాదు మన పేర్లో వీనికి అత్తలేదేమే అరే మన పిల్ల కాదు, నా పిల్లరా. చేపలు అదే ఏమంటారు అనరా గీ పెరడి కాడికి పోతే గీ పెరడే వద్దు ఆగడు మరి గీ తోట కాడికి పోతే గీ తోట చేపలు అయ్యో ఒక్క అమ్మ కూడా రాయన చేపలు అదే మరి మన చికెన్ మటన్ మంచుకుంటాయి చేపలు మంచుకుంటాయి అవ్వలాలా తీసుకోరాదు తీసుకోరాదు నేను తీసుకుంటారా మా పోయి లేదు చేపలు అడుగుతా రేయ్, రేయ్. మా పోయి లేదు చేపలు 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 అట్టి చేపలు పచ్చి చేపలు బొమ్మిడిలు బొమ్మిడి తీసుకుంటా మీరు కొద్దిగా పచ్చి చేపలు తీసుకుంటారా కొడుకు ఏమమ్మలే అని మరి నన్ను ఇంతకు రానియాడు మీ బాంచను ఇగో ఇప్పుడు ఎవరు లేరురా ఓవా అంత పూత దులిపోయిర్రు చేపలలో తీసుకుంటా ఓవా తీసుకోరాదు కొద్దిగా ముగరేషన్లు తీసుకుంటాడు ఆయన ఎక్కడ బుడ్డవర్కల్ని చేపలలో కవ్వ తీసుకుంటారా వాళ్ళు తీసుకోరు వల్ల ముండ కొడుకు ఏమమ్మలే అని చెప్పి అంగడి చేస్తాడు ఆగని చేస్తాడు వావా తీసుకోరాదు కొద్దిగా పావు కిలోనే తీసుకోరాదు చికెన్ మటన్ మంచిగా ఉంటాయా చికెన్ మటన్ లద్దు చికెన్ మటన్ అందరు పూత దులిపోయిర్రు చేపలు కడిగిస్తావా నీకు ఇంకా ఇంకా 50 ఎక్కువ పోయినా మంచిది కట్టం చేసిన పైసలు కట్ట కట్టేది ఏం చేపలు ఎందుకు అడిగిస్తారు నాకు ఆ గిరాకు అద్దు ఇగో నువ్వు రాకు నువ్వు చేపలమ్ము చేపలమ్ము చేపలు నా మూడు చేపలమ్ము అంటాను అమ్ముకొస్తాను అయితే నువ్వు రాకు నేను నీళ్ళు వస్తా నీరు రాకూడదు నాకు నీళ్ళు ఊసరాదు. నాకెందుకు ఇప్పుడు అచ్చిగా అరే నువ్వు ఇట్లా ఎమ్మడి పడినా మొగుడు కూడా అసలే కోపకొండోడు ఏమున్నది వస్తాడు ఏం మాట్లాడుతున్నావురా? ఓరయ్యా నువ్వు నాయన చూసినావా నాయన చూసినావు నువ్వు అయినది చూసినావు నువ్వు కోపమా ఆ. ఆ కోపం బాగుంటుంది నేను అన్నగా నాకేమో దూరపోడా ఇగో అయితే ఈ చేపలు గిడి అరే నువ్వు ఏడేస్తారో ఇప్పుడు గట్ల కాదు అరే అరే ఏం చేస్తాను ముద్దు ముడ్డ గీట కూడా చెయ్యతే కాదు ఇగో గీట ఇప్పుడు కూడా చెయ్యతే నువ్వేం చేస్తాను ముద్దు ముడ్డ అన్న నేను దూరపోయి నానే ఇగో చూడన్న అన్న చిన్ననాటి కాడికి వెళ్ళి మనం చేపలు పట్టినాం కూడున్నావా లేదా అయ్యా కూడున్నావు ఆగో ఎందుకు ఇరికత్తన్నావు అయ్యా అయ్యా అనుకుంటా నేను చిన్ననాటి కాడికి వెళ్ళి నువ్వు నాకు అన్నం పెట్టినవా లేదా అన్నం పెట్టినవా లేదా నేను అన్నం తినుకుంటా నిన్ను అన్నాన్ని పిలిచినా లేదా నీ పెద్దన్నను అన్నాన్ని పిలిచినా లేదా నీ తల్లిని నా తల్లి అని పిలవలేదా నీ అక్క చెల్లెని నేను అక్క చెల్లెని అని లేదా నీ ఈ పెద్దాన్ని దీన్ని మనం అయ్యా అయ్యా నిన్ను ఈ బాడికి నా మొగడు కాలు లేపి అట్టిగేస్తాను అంతేనా కానీ లేపలేదు. మొన్న ఏమైందంటే ఏమైంది? చేపలకు వేయండు ఆ. గంగల చేపలకు పోతే గంగలో గంగలకు చేపలు పోతే ఎవరన్నా చేపలకు పోతే ఎంత గట్టి కట్టుకుంటు మంచిగా దగ్గర కట్టుకుంటారు నువ్వు దగ్గర మాట్లాడరా బాడతావు గట్టి కట్టుకోవాలి పాయింట్ వేసుకోవాలి కోసి పెట్టుకోవాలి పాయింట్ ఎక్కడ దగ్గర కట్టుకుంటేనా తెల్లటి తువ్వాల గింత జాడ తువ్వాల పెట్టి కోసి పెట్టుకోలేదు వర రాదా వరద వస్తుంది వరద వస్తా అంటే చేపలకు వల పట్టుకొని పోతానే ఉన్న గుడ్డ కోసి ఊసిపోయింది చిన్న గుడ్డ పోసి ఊసిపోయినాక చిన్న చేపలకు పెద్ద చేప మింగే అలవాటు ఉంటుంది చేపలకు మరి ఇప్పుడు అయి నీ కాలు ఎట్లా కుడుతున్నాను రాజా రామచంద్ర మహారాజుకి గృహుని భార్యను మహాప్రతిభతను గృహుని భార్యను మహాప్రతిభతను తరలాయాని అందురనన్ను పెద్ద కులములో పుట్టిన దానను బొట్టతో శాపరు
బెత్త కులములో పుట్టిన దానను బెత్తతో చేపలు అమ్మెదనే బెత్త కులములో పుట్టిన దానను బుట్టతో చేపలు అమ్మెదను బెత్త కులములో పుట్టిన దానను బుట్టతో చేపలు అమ్మెదనే ఇదమ్మ రొయ్యలు ఇంటిలో ఉన్నవి ఇప్పుడు వెళ్ళి అమ్మెదనే రొయ్యలు ఇంటిలో ఉన్నవి ఎప్పుడు గొర్రె తగులహరే ఇదమ్మ రొయ్యలు ఇంటిలో ఉన్నవి ఇప్పుడు వెళ్ళి అమ్మెదనే రొయ్యలు ఇంటిలో ఉన్నవి ఎప్పుడు పోయి అమ్మెదనే బొట్టుగట్టడు రాయలింగుడు ఇద్దరు నాదు కుమారులుగా 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 శివుని భార్యను మా ప్రతివతను తరలాయాని అందుర నన్ను భువుని భార్యను మా ప్రతివతను తరలాయాని అందురే నన్ను చేపలు మా మంచి చేపలు చేపలమ్మ చేపలు మా మంచి చేపలు చేపలమ్మ చేపలు మా మంచి చేపలు ఓ మట్లు తినేది కొర్ర మట్టలున్నవే కోమాట్లు తినేటి గొర్రె బట్టలున్నవి ఓ మట్లు తినేది కొర్ర మట్టలున్నవే కోమాట్లు తినేటి గొర్రె బట్టలున్నవి గ్రామంలో తినేది బండరయ్యలున్నవే రామాట్లు తినేటి బండరొయ్యలున్నవి గ్రామంలో తినేది బండరయ్యలున్నవే రామాట్లు తినేటి బండరొయ్యలున్నవి అయ్యగాళ్ళు తినేది వట్టి చేపలున్నవే అయ్యగాళ్ళు తినేటి అట్టి చేపలున్నవి అయ్యగాళ్ళు తినేది వట్టి చేపలున్నవే అయ్యగాళ్ళు తినేటి అట్టి చేపలున్నవి చాలోళ్ళు తినేది చాలా చందమామలు చాలోళ్ళు తినేటి చాలా చందమామలు చాలోళ్ళు తినేది చాలా చందమామలు చాలోళ్ళు తినేటి చాలా చందమామలు పుట్రకాలు తినేది బుడ్డ వర్గలున్నవే పుట్టగాళ్ళు తినేటి బుట్ట వర్కలున్నవి పుట్రకాలు తినేది బుడ్డ వర్గలున్నవే పుట్టగాళ్ళు తినేటి బుట్ట వర్కలున్నవి చేపలమ్మ చేపలు మా మంచి చేపలు చేపలమ్మ చేపలు మా మంచి చేపలు ఓ చేపలమ్మ చేపలు చేపలంటే కాదా ఇదివరకు రాక అన్న వీళ్ళిద్దరే వాళ్ళు హైబ్రిడ్ హైబ్రిడ్ నాలుగు ఒకటే తీరున్నాయి ఏ దేనికి తేడా లేదు ఇవా అయ్యా వీళ్ళు బిస్కెట్ కొని కసుకుంటారు కానీ చేపలు కడిగిస్తావా ఏందా మీకు? నా మొగడు ఏందనుకుంటాను ఆ, ఇక నా మొగడు గురించి చూస్తూ నువ్వు మళ్ళీ పరిచయం అవుతావు మరి నీ మొగని గురించి ఇదివరకే చెప్పినావు నువ్వు మా ఆయన చూసి ఇంతకు నేను ఎందుకు చూస్తాను నాకేం పట్టి మా ఆయన చల్లటి మనసు చల్లటి భయ దేవుడు అనుకోవాలి దేవుడు ఆ, చూస్తూనే కొంచెమన్నా నీకేమైనా ఉన్నదా ఇగో ఇప్పుడు ఉన్నదా నీకేమన్నా ఇగో నేను అన్నానన్నా కొంచెమైనా శివునెత్తులు ఉన్నదా అరే ఏందమ్మా నీవు ఇంత నేను ఎక్కడ ఆ, నాటువంటి అక్కయ్యలను లేరా నీకు ఓహో నాకు నా మొగడు ఆగు, ఆగు, నెంబర్- ఆగు, అరే, ఆగు, ఇక నువ్వు ఒక్క ముచ్చట బాంచరు కొద్దిగా ఓపిక పట్టు అమ్మ ఇచ్చేట్రా నీ అసోంటి అక్క వెళ్ళాను లేరా అంటున్నావు ఆగు బాంచను చెబుతాను చెప్పు నేనేమంటలేను ఇగో వాయ్యా కొద్దిగా అది దండం పెట్టిన కాదకి ఇప్పుడు అయ్యా నీ అసొంటి అక్క ఉన్నది నీ అసొంటి తల్లి ఉన్నది నీ అసొంటి చెల్లె ఉన్నది కానీ నా అటువంటి లేరా పెండ్లం లేదు. ఫోన్ కన్నా బాగా చదవాలి మీరు ఏం చెప్తారా కాడు మీరు అందుకు తడుకోర్రావండి ఎగబడు ఇప్పుడు వాళ్ళుతాయి గాలిపాటు ధర మీరు ఎవరు రాడు అందుకో తను గుద్దుగా రాని రాజా రామచంద్ర మహారాజ్కి ఆనా నాదా ఏమో పిలిచి ఉంటివి నిన్న తెచ్చినటువంటి చేపలు అమ్ముకొచ్చినావు అమ్మకొచ్చిన పొద్దుటి పొట్టకు మా పట్టి పొట్టకు అమ్మకొచ్చినవా పీకల పడక తాగొచ్చి 4 చేపలు పట్టుకోవచ్చు అమ్మకొచ్చిన అంటే ఏం దొరికింది 5 రూపాయలు తెచ్చి అయిపోయా ఓ నువ్వు తెచ్చిన ఇంత బుడ్డ వరకు ఇంత పెద్ద పెద్ద పరకలు తెచ్చి 2 బుడ్డ వరకలు తెచ్చి అమ్మకొచ్చినవా అంటే అత్తయ్యా నీకు ఇక
ఉన్న కాడికి తెచ్చిన ఉన్న కాడికి తెచ్చిన బాగా నేను ఎక్కడ ఉన్న కాడికి తెచ్చిన ఇక అంతే లేని దగ్గర మనకు ఉన్నదే ఉంటుంది ప్రజా రామచంద్ర మహారాజుకి ఆనందమయ నా పదనన్ను విలువ ఆనందమయ నా పదనన్ను విలువ ఆనందమయ నా పదనన్ను విలువ ఆనందమయ నా పదనన్ను విలువ పదనన్ను విలువ 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 నా పదనన్ను విలువ పతియే దైవం పతియే సర్వం పతియే దైవం పతియే సర్వం పతియే దైవం పతియే సర్వం పతియే దైవం పతియే సర్వం ఆనందమయ నా పదనన్ను విలువ ఆనందమయ నా పదనన్ను విలువ ఆహా నాదా ప్రాణేశ్వర నన్ను ఎందుకో పిలిపించుంటివి చెప్పుము రానిమని ఆ గంగ ఒడ్డున ఉన్నవారెవరో విచారించి వద్దము పదాలు శివలేడు ఉన్నవారలు ఈ యొక్క సన్ను తాంగి ఏమి కావలన్ మీ పురం వెంకట నుండి ఏర్పరాలి గుడి అయ్యలారా మీరేమోరు మీ నామధేయములు ఎవరో తెలుపుడి నేను గుహలను వాడను ఇక్కడికి వచ్చి పోయే వాడను గంగా దాటించుటకై నావనట్టు వాడను ఈ సతీ నా భార్య సరళ అయోధ్యాపురము మాది అరుకాయం జాసులాము అయోధ్యాపురము మాది అర్క వంశజులము గుహ అయోధ్యాపురము మాది అరుకాయం జాసులాము అయోధ్యాపురము మాది అరుకా వంశజులాము సయ్యాన పిత్రార్చన తనుదెంచు తిని గృహ సయ్యాన వింద్రాక్షత తను తెంచేతిని గుహ సయ్యాన పిత్రాజ్ఞత తనుదెంచు తిని గృహ సయ్యాన పిత్రాజ్ఞత తను తెంచేతిని గుహ అయోధ్యాపురము మాది అరుకాయం జాసులాము అయోధ్యాపురము మాది అర్కా వంశజులాము గృహ మేము అయోధ్య నగరం పరిపాలించేది దశరథ మహారాజు గారి పుత్రుడు. నా పేరు రాముడు అందు ఇతడు నా సహోదరుడైన లక్ష్మణుడు ఈ సీతాయని రఘురామ జయ రామ 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 శ్రీరామ రఘురామ జయ రామ 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 శ్రీరామ రఘురామ జయ రామ 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 శ్రీరామ రఘురామ జయ రామ రామ మారక మోక్షదము వేకట దేవించు రామ మారక మోక్షదము వేకట దేవించు రామ రామ శ్రీరామ రఘురామ జయ రామ రామ ప్రభు రామచంద్రుడు మమ్మల్ని ఆశీర్వదించండి. మంచివాడవు నిన్ను కాంచగముదమాయ గువ మంచివాడవు నిన్ను కాంచగముదమాయ గువ మంచివాడవు నిన్ను కాంచగముదమాయ గువ మంచివాడవు నిన్ను కాంచగముదమాయ గువ మంచివాడవు నిన్ను మంచిగా నదిని మమ్ము దాటించు నీ గువ 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 మంచివాడవు నిన్ను కాంచగముదమాయ గువ మంచివాడవు నిన్ను కాంచగముదమాయ గువ మంచివాడవు నిన్ను గుహ నీ భక్తికి నేను మెచ్చి తిని ఇది ఒక గంగా నది తీరము మమ్మల దాటించము నీ మేలు ఎల్లప్పుడూ మర్వం రామచంద్ర ఆ తీరుగానే దాటించలేదు. ఏమిటి వరదు వరదు రాముడి మన నావలనే కిందగుణ వలదు వలదు రాముని మన నావలనెక్కించకుమా వరదు వరదు రాముడి మన నావలనే కిందగుణ వలదు వలదు రాముని మన నావలనెక్కించకుమా
చేయకుండా ఎట్టి పనిని సలుపకూడదు నాదా ఎట్టి పనిని తలుపకూడదు నాదా చేయకుండా ఎట్టి పనిని సలుపకూడదు నాదా వలదు రాముని మన నావలనెక్కించగునా వలదు రాముని మన నావలనెక్కించకుమా. ఆహా నాదా ప్రాణేశ్వర, ఈ రాముని మన నావలో నెక్కించకూడదు, మన పడవలో ఎక్కించకూడదు. ఎందుకనగా ఇతను కాలు తాకినంత మాత్రాన రాతిగా ఉన్న స్త్రీ నాతిగా మారినని మనం వింటివి కదా. మరి ఇప్పుడు మన పడవ కూడా ఒక స్త్రీగా మారిన మనకు జీవనాధారం ఏది చెప్పింది ముద్దుముడ కొడుకు. మనకు పురాణం ఎట్లా భక్తులు, మనం ఎట్లా భక్తులు. అవును అవును నీవన్నది కాదనజాలను కాదసకి అవును నీవన్నది కాదనజాలను ప్రాణసఖి కానీ నేను మాట తెలిపెదను కాదసకి కానీ నేనొక మాట తెలిపెదను ప్రాణసఖి కానీ నేనొక మాట తెలిపెదను కాదసకి కానీ నేనొక మాట తెలిపెదను ప్రాణసఖి అవును నీవన్నది కాదనజాలను కాదసకి అవును నీవన్నది కాదనజాలను ప్రాణసఖి. అవును నువ్వు అన్నది నిజమే కానీ నేను ఒక మాట తెలిపేదను వినుము. అది ఏమనగా ఈ శ్రీరామచంద్రులను మన ఇంటికి తీసుకొని పోయి వారి పాద పద్మములను బాగుగా కడిగి అటు పిమ్మటో మన నావలో ఎక్కించుకుని పోదాం. సరసర నీవన్న మాట సంతోషముతో జనాద 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 తెలుగుగై రాముల మన ఇంటికి రమ్మనునాద 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 సరసర నీవన్న మాట సంతోషముతో జనాద సరసర నీవన్న మాట సంతోషముతో జనాద. ఆహా నాదా, నీ ఆలోచన చాలా చక్కగానే ఉన్నది. సరే నువ్వు అన్ని విధముగానే చేద్దాం పదము. మా ఇంటికి సీతమ్మ తోడు రామ అమ్మో మా ఇంటికి సీతమ్మ తోడుగా రామ మా ఇంటికి సీతమ్మ తోడు రామ అమ్మో మా ఇంటికి సీతమ్మ తోడుగా రామ సౌమిత్రి సహారమ్మను చూసి రామ అమ్మో సౌమిత్రి సహారమ్మను చుంటిమి రామ సౌమిత్రి సహారమ్మను చూసి రామ అమ్మో సౌమిత్రి సహారమ్మను చుంటిమి రామ రమ్ము మా ఇంటికి సీతమ్మ తోడు రామ అమ్మో మా ఇంటికి సీతమ్మ తోడుగా రామ. మీరు మా గృహం కూడా వచ్చేవలసిందిగా ప్రార్థించువాడను. చరిత్రుడు నే మెచ్చితిని భక్తి గుహా చరిత్రుడు నే మెచ్చితిని భక్తి గుహా చరిత్రుడు. అదిగో శృంగబేరి పట్టణం అనగా గుహుని నివాసస్థానము తీసుకుపోయి శ్రీరాముని పాదములు కడిగి మరల ఏ తీరుగా గంగా నది దాటించుతున్నారు. నే మెచ్చితిని భక్తి గుహా చరిత్రుడు నే మెచ్చితిని భక్తి గుహా చరిత్రుడు. నే మెచ్చితిని భక్తి గుహా చరిత్రుడు నే మెచ్చితిని భక్తి గుహా చరిత్రుడు. నిమ్మైతే మధుర బాలని నిమ్మైతే మధుర బాధ యేసుని స్మరించు మేలు. నిమ్మైతే మధుర బాలని నిమ్మైతే మధుర బాధ యేసుని స్మరించు మేలు. చరిత్రుడు నే మెచ్చితిని భక్తి గుహా చరిత్రుడు నే మెచ్చితిని భక్తి గుహా చరిత్రుడు. గురువ
మీ ఇష్ట అనుసారంగానే ఇచ్చేస్తాము. పదుము. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. మన రాముడు వస్తున్నాడు రామం భజే. భజే రామం భజే మన రాముడు వస్తున్నాడు రామం భజే. రామం భజే రామం భజే మన రాముడు వస్తున్నాడు రామం భజే. రామం భజే రామం భజే మన రాముడు వస్తున్నాడు రామం భజే. రామం భజే రామం భజే మన రాముడు వస్తున్నాడు రామం భజే. రామం భజే రామం భజే మన రాముడు వస్తున్నాడు రామం భజే. వడాలు తిరిగి రామం భజే మన వాడకు వస్తున్నాడు రామం భజే. వడాలు తిరిగి రామం భజే మన రాముడు వస్తున్నాడు రామం భజే. వడాలు తిరిగి రామం భజే మన వాడకు వస్తున్నాడు రామం భజే. వడాలు తిరిగి రామం భజే మన వాడకు వస్తున్నాడు రామం భజే. పల్లె పల్లెలు తిరిగి రామం భజే మన పల్లెకు వస్తున్నాడు రామం భజే. పల్లె పల్లెలు తిరిగి రామం భజే మన పల్లెకు వస్తున్నాడు రామం భజే. జై శ్రీరామ్. భజే మన పల్లెకు వస్తున్నాడు రామం భజే. పల్లె పల్లెలు తిరిగి రామం భజే మన పల్లెకు వస్తున్నాడు రామం భజే. భజే రామం భజే మన రాముడు వస్తున్నాడు రామం భజే. రామం భజే రామం భజే మన రాముడు వస్తున్నాడు రామం భజే. గురువులు తిరిగి రామం భజే మన ఊరికి వస్తున్నాడు రామం భజే. గురువులు తిరిగి రామం భజే మన ఊరికి వస్తున్నాడు రామం భజే. గురువులు తిరిగి రామం భజే మన ఊరికి వస్తున్నాడు రామం భజే. గురువులు తిరిగి రామం భజే మన ఊరికి వస్తున్నాడు రామం భజే. దేశాలు తిరిగి రామం భజే మన దేశం వస్తున్నాడు రామం భజే. దేశాలు తిరిగి రామం భజే మన దేశం వస్తున్నాడు రామం భజే. కడపలు తిరిగి రామం భజే మన కడపకు వస్తున్నాడు రామం భజే. కడపలు తిరిగి రామం భజే మన కడపకు వస్తున్నాడు రామం భజే. కడపలు తిరిగి రామం భజే మన కడపకు వస్తున్నాడు రామం భజే. కడపలు తిరిగి రామం భజే మన కడపకు వస్తున్నాడు రామం భజే. రామం భజే రామం భజే మన రాముడు వస్తున్నాడు రామం భజే. రామం భజే రామం భజే మన రాముడు వస్తున్నాడు రామం భజే. రామం భజే రామం భజే మన రాముడు వస్తున్నాడు రామం భజే. రామం భజే రామం భజే మన రాముడు వస్తున్నాడు రామం భజే. జై శ్రీరామ్. హరి హంస గణనా పడవా. హైలో హైలే సాం సగడమా పడవా. హైలో హైలెస్స హంస గణనా పడవా. హైలో హైలే సాం సగడమా పడవా. శ్రీరాముడికేటి చిత్రమైన పడవా. శ్రీరాముడికేటి చిత్రమైన పడవా. శ్రీరాముడికేటి చిత్రమైన పడవా. శ్రీరాముడికేటి చిత్రమైన పడవా. హైలో హైలెస్స హంస గణనా పడవా. హైలో హైలే సాం సగడమా పడవా. హైలో హైలెస్స హంస గణనా పడవా. హైలో హైలే సాం సగడమా పడవా. సీతమ్మ ఎక్కేటి ముత్యాల పడవా. సీతమ్మ ఎక్కేటి ముత్యాల నా పడవా. సీతమ్మ ఎక్కేటి ముత్యాల పడవా. సీతమ్మ ఎక్కేటి ముత్యాల నా పడవా. హైలో హైలెస్స హంస గణనా పడవా. హైలో హైలే సాం సగడమా పడవా. హైలో హైలెస్స హంస గణనా పడవా. హైలో హైలే సాం సగడమా పడవా. మానవుడెక్కేటి రత్నాల నా పడవా. రఘురాముడెక్కేటి రత్నాల నా పడవా. హైలో హైలెస్స హంస గణనా పడవా. హైలో హైలే సాం సగడమా పడవా. హైలో హైలెస్స హంస గణనా పడవా. హైలో హైలే సాం సగడమా పడవా. అయితే దగ్గర మొత్తం గుండుకి ఎగుతూ ఈ పెట్టగా నూనె పెడితే 6 కిలో నూనె పోరాలకే కొడతాను. నీకు 1/2 కిలో కొడతాను. అవన్నీ ఎత్తుల పేర్లు ఉన్నాయి కావచ్చు, పేర్లు. అంతా తీసి అగ్గిపుల్లకి ఇగో గవి ఎందుకు కానీ
ఎప్పుడన్నా మీరు నీకు తిరిగి వచ్చే వరకు ఆకలి అవుతుంది అవి అల్ల పేర్లు ఏరుకొని బుక్కు దూతి అదిగో రాఘవ రామచంద్ర రామచంద్ర రాఘవ రామచంద్ర ఇదిగో గంగా నది దాటించుకునే మేము నలుగురమే అన్నదమ్ములం అనుకున్నాము, కానీ నీతో 5గురము అయినము. ఒకసారి ఆ యొక్క శ్రీరాముడు గూళ్ళ వాళ్ళైన బెస్తవాడనగా నాకొక్క సహోదరుని అని చెప్పి గుండెలకు అత్తుకున్నాడు. ఆ తల్లి సీతాదేవి, నీవు మమ్మల్ని దాటించినావు, మా తల్లిగారు నాకు పెట్టిన అభరణముల నుండి ఇదిగో కొన్ని నీకు బహుమానం ఇచ్చుతున్నానని చెప్పి సరళకు బహుమానం ఇచ్చాది. ఆ యొక్క గంగానది ఎప్పుడు దాటించాదో ఆ గంగానది దాటి అరణ్యం లోపల యొక్క రామలక్ష్మణులు సీతాదేవి పోతున్నది. శృంగాబేరిపురి పట్నము గుహుడు సరళ వాళ్ళ 2 కొడుకులు మొద్దుగట్టడు రాజలింగడు నలుగురు ఆ శృంగాబేరిపురి పట్నం చేరుకుంటున్నారు. వీళ్ళు వనవాసం లోపల పోతారు. అవ్వ ఇంకెందుకు చూస్తారు చెప్పురే ఉన్నదారు ఉంటారు పోత కాదా ఇంకెందుకు జీవనేతుడను చామలవరుణుడ రామచంద్రుడను చామలవర్ణుడ రామచంద్రుడను జీవనేతుడను చామలవరుణుడ రామచంద్రుడను జీవనేత్రుడన చామలవర్ణుడ రామచంద్రుడను భూమింద జరత నందనుడనునా నామము వాయించి మనుజ పామరులను బ్రోచి మనుజ దాసుల మదిని సమ్మతించి సాములమై దృశ్యముల దుంచి సురులకు నేమించితిరా రామచంద్రుడను జీవనేత్రుడను చామలవరుణుడ రామచంద్రుడను జై మిత్ర సుమిత్ర తనయుడ రాశుభగాత్రుడ దశరథ రాజపుత్రుడం పాత్రుడ రాముల యాజ్ఞను నిరతము స్తోత్రము చేసటి లక్ష్మణుడందరూ మిత్ర సుమిత్ర తనయుడ రాశుభగాత్రుడ దశరథ రాజపుత్రుడను సీతను వినుడి భూజాతను ఈ భువనమునకు సీతను వినుడి భూజాతను ఈ భువనమునకు సీతను వినుడి పొట్టి తినమ్మా ఈ భువనమున భూదేవికి పుట్టి తినమ్మా ఈ భువనమున భూదేవికి పుట్టి తినమ్మా భూదేవికి పుట్టి తిని భూజగమంతట వెలసిది భూదేవికి పుట్టి తిని భూజగమంతట వెలసిది వెలసి తినమ్మా మా జనక
జనకు నాజ్ఞ తప్పకనే మెదలితినమ్మా మా జనకు నాజ్ఞ తప్పకనే మెదలితినమ్మా మా జనకు నాజ్ఞ తప్పకనే మెదలితినమ్మా మా జనకు నాజ్ఞ తప్పకనే మెదలితినమ్మా ధరణి రవినవే నా చరిత నెల్ల తెల్పెదాను ధరణి రవినవే నా చరిత నెల్ల తెలిపెదాను ధరణిలో వినవే భూములను తిరుగుచు మనము విపుల భూములను తిరుగుతు మనము విపుల భూములను తిరుగుచు మనము విపుల భూములను తిరుగుతు మనము ఆత్మహాముని ఆశ్రమమునకు ఆశ్రమముని ఆశ్రమమునకు ఆత్మహాముని ఆశ్రమమునకు ఆశ్రమముని ఆశ్రమమునకు చేరియింది సదా చయనించుదమా చేరిని జదా చేయనించెదమా చేరియుని సదా చయనించుదమా చేరియుని జదా చేయనించెదమా ముని ఆశ్రయములు దాటి వస్తుంది ముని ఆశ్రయములు దాటి వస్తుంది ముని ఆశ్రయములు దాటి వస్తుంది ముని ఆశ్రయములు దాటి వస్తుంది పంచవటి తీరంగున మనము పంచవడి తీరప్పున మనము పంచవటి తీరంగున మనము పంచవడి తీరప్పున మనము వర్ణశాలగా వించుకుందమా పర్ణశాలగా వించుకొందమా వర్ణశాలగా వించుకుందమా పర్ణశాలగా వించుకొందమా జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ ఆహా రామ అయోధ్య రామ ఆహా రామ అయోధ్య రామ పావన రామ పట్టాభి రామ పావన రామ పట్టాభి రామ జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ విపుల భూములను తిరుగుచు మనము విపుల భూములను తిరుగుచు మనము జై ఎమ్మడి వచ్చి ఇంత కష్టంలో పడుతుంది కదా నాదా నీ పాదసేవే నమ్ముకొని వచ్చిన దానను కావున నేను చెప్పేదాన్ని వినుము శ్రీరామ పద సేవయ చేసిన వనవాసమే మందిర నివాసమౌను శ్రీరామ పద సేవ చేయుచుండిన గంధమూలంబులే భక్షభోజ్యమౌను శ్రీరామ పద సేవ చేయుచుండిన ధరణియే యోగ్యమగు తల్పమగును శ్రీరామ పద సేవ చేయుచుండిన నారవస్త్రములే జల్జారుగల్వలగును దేవా నీ దివ్యమగు పాద సేవకులకు సకల సంపదలనిచ్చు పాప పుణ్యములడల్చు రామ రామ స్మరణ నిరతంబుదేయువారేడను నను చేటుగలదే నాదా నీ పాదపద్మం నీ పాదపూజ చేసినంతలో ఎన్ని కష్టములున్నా తొలగిపోవును కదా నాదా నాదా నీ పాద సేవ చేసినంతలో ఈ వనవాసంలో నేను ఏమి కష్టం పడట్లేదు నాదా నాదా నీ పాద సేవ చేసినంతలో ఈ కందమూలంబులు నాకు ఎంతో ఆనందకరంగా వక్ష భోజములు అవుతుండేను నాదా నాదా నీ పాద సేవ చేసినంతలో ఈ ధరణి మీద పవలించినా కూడా ఆ పట్టు పరుపుల మీద పడుకున్నట్టు ఉంది నాదా నాదా నీ పాద సేవ చేసిన ఎవరైనాను ఎంత కష్టంలోనున్నాను వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండును కదా నాదా సోదర లక్ష్మణ అన్నయ్య పంచవటి అందున పర్ణశాల నిర్మాణించు అన్నయ్య అలాగే నిర్మించదను అన్నయ్య
ఆనన భూములల్ల గనికంది గంభీర సుధారా స్వానితామానిని ఫలాలు తెచ్చియో సమగ్రత ధర్మముగాంచి నీ పాదస్థానము చేర్చువాడా నను శాంత దయారస దృష్టిగాంచి సన్మానము చేసి పంపు ముదమాన్యుడా పోయద నాజ్ఞనివుడి అన్నయ్య శ్రీరామచంద్రమూర్తి ఈ వనములో పర్ణశాల నిర్మించుటకు నాకు సెలవసును మహాత్మా. సహోదర లక్ష్మణ పోయిరం. సహోదర లక్ష్మణ అలాగే పోయిరం. రామ 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 రాఘవ నా స్వామి నీవని నమ్మితి దరిచేర్చి బ్రోవవా. రామ 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 రాఘవ నా స్వామి నీవని నమ్మితి దరిచేర్చి బ్రోవవా. రామ 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 రాఘవ నా స్వామి నీవని నమ్మితి దరిచేర్చి బ్రోవవా. రామ 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 రాఘవ నా స్వామి నీవని నమ్మితి దరిచేర్చి బ్రోవవా. మున్ను కరిని దాచిన మురవైరి రావయ నా విన్నపమాలించి నన్ను ద్రోవరావయ. రామ 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 రాఘవ నా స్వామి నీవని నమ్మితి దరిచేర్చి బ్రోవవా. రామ 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 రాఘవ నా స్వామి నీవని నమ్మితి దరిచేర్చి బ్రోవవా. రామ 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 రాఘవ నా స్వామి నీవని నమ్మితి దరిచేర్చి బ్రోవవా. నిన్ను వినా వేరు నాకు నీరజనయన నిన్ను సన్నుతించిన భక్తుల నేలు పంకజనయన. రామ 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 రాఘవ నా స్వామి నీవని నమ్మితి దరిచేర్చి బ్రోవవా. రామ 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 రాఘవ నా స్వామి నీవని నమ్మితి దరిచేర్చి బ్రోవవా. రామ 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 రాఘవ నా స్వామి నీవని నమ్మితి దరిచేర్చి బ్రోవవా. ఆహా ఈ రాఘవ రామచంద్ర నీ అనుమతి ప్రకారముగా ఈ పంచవటి తీరమున ఇప్పుడు ఒక పర్ణశాల నిర్మించేదను. ఆ